కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో పంట నష్టాలను పరిశీలించేందుకు సిపిఎం బృందం పర్యటించింది. లక్ష్మీపూర్ పంచాయతీ, టొంకోని, వెంకటాపూర్ పంచాయతీ గ్రామాల్లో బృంద సభ్యులు రైతులతో భేటీ అయ్యారు. భారీ వర్షాల కారణంగా వందల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయని, అయితే వ్యవసాయ శాఖ అధికారులు ఆలస్యంగా సర్వే ప్రారంభించడం రైతులకు నష్టం కలిగిస్తుందని సభ్యులు తెలిపారు. వెంటనే పంట నష్టం సర్వే పూర్తి చేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన పొలాల్లో సాగు చేసేందుకు ప్రత్యామ్నాయ పంటలపై సలహాలు అందించాలన్నారు. పరిహార ప్రాంతం అంతా కూడా ప్రజెంట్ టోకిని గ్రామ పంచాయతీ దగ్గరలో ఉన్నాము. లక్ష్మీపూర్ పూర్తిగా ఈ ప్రాంతం మొత్తం కూడా ఏదైతే ప్రాణహిత నది పోతుందో ఆ నది చుట్టూ ఏదైతే కొన్ని వందల ఎకరాలు భూమిలో ఉన్న పంట వేసిన పంట మునిగిపోతున్నది. ఇప్పటికీ మేము సుమారుగా చూసిన దానికి అది దాదాపు 20 ఎకరాలు చూసాము. తిరిగి మొత్తం పంట పూర్తిగా నష్టం జరిగింది రైతులకు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి అగ్రికల్చర్ ఆఫీసర్లు వెంటనే సర్వే చేసేసి నష్టం ఎంత జరిగిందో నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇలాంటి ముప్పు కాకుండా ఏదైతే ఉందో ఆ ప్రాంతాల సమావేశంలో వెంటనే అధికారులు చూసి వాళ్ళకు సలహాలు సూచనలు